సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మా మ్యాక్స్. సో ఇప్పుడు ఫ్రైడే ప్రతి వీకెండ్ విల్ హ్యావ్ అవర్ సినిమాస్. సో వీకెండ్ అంటే మనకు గుర్తొచ్చేది సినిమాలు మాత్రమే. ప్రతి వీకెండ్ ప్రతి ఫ్రైడే మనకి మంచి మంచి సినిమాలు వస్తాయి, మనల్ని అలరిస్తాయి. సో అందులో ఏది చూడొచ్చు ఏది చూడకూడదు అని చెప్పేసి ఈరోజు మీ ముందుకు వచ్చేసా మళ్ళీ. అండ్ సో ఈరోజు ఫ్రైడే రిలీజ్ అయిన ద ఫస్ట్ టూ మూవీస్ అయితే నేను చూడడం జరిగింది. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రసన్నవదనం అండ్ నెక్స్ట్ ఈజ్ ఒక్కటి అడక్కు, స్టారింగ్ విత్ అల్లర్ నరేష్ గారు అండ్ ఫరీ అబ్దుల్లా. సో ఫస్ట్ ప్రసన్నవదనంకి వెళ్ళిపోదాం. ప్రసన్నవదనం ఆర్ సుహాస్ గారు, సో పాయల్ రాధాకృష్ణ వీళ్ళందరూ చేసిన ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్ ఈస్ ప్రసన్నవదనం. సో బేసిక్గా ప్రసన్నవదనం గురించి చెప్పాలంటే ప్రసన్నవదనం ఇట్స్ అ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం. అండ్ ఆ ఫిలింకి ఉన్న డెప్త్ అండ్ ఆ కనెక్టివిటీ, తెలుగు ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారు అవన్నీ చాలా బాగా చూపించారు. బేసికల్లీ చెప్పాలంటే ఒక చిన్న ప్లాటే, బట్ అది కన్వే చేయడం లేకపోతే అది చూపించడం ఏదైతే ఉందో అది చాలా బాగా డెలివర్ చేశారని చెప్పాలి. ఎందుకు ఇదంతా ట్రాక్ చేస్తున్నా అంటే ఆఫ్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు ఫిలిం ఈ సినిమా నాకు బాగా అనిపించింది. అండ్ అంతే సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్గా నేనైతే ఇందులో కూర్చోగలిగాను. సో సుహాస్ గారి యాక్టింగ్ కూడా ఒక మంచి యూనిక్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో ఇన్ని యూనిక్ ఫిలిమ్స్, ఇన్ని యూనిక్ కాన్సెప్ట్స్తో వస్తున్నారు కాబట్టి సుహాస్ గారిని పక్కా మనల్ని ఆదరిస్తున్నారు, మనల్ని అల్లరిస్తున్నారు. సో మనం కూడా ఆదరించాలి. సో ద బెస్ట్ పిక్ ఆఫ్ దిస్ వీకెండ్ ఈస్ ప్రసన్నవదనం అని చెప్పచ్చు. అవుట్ ఆఫ్ ఓవరాల్గా ఆ సినిమాకి ఒక 4 ఇవ్వచ్చు ఈజీగా, బికాస్ అంత కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ సినిమాలో. అండ్